నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं। परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओं तत्सत्। हरे कृष्ण। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यं जगन्नाथाय ते नमः। హరే కృష్ణ. ఈరోజు మనము పూరి జగన్నాథ క్షేత్రంలోని బయట మందిరాలు మనం నిన్న తెలుసుకున్నాము. మందిరం లోపలే చాలా మందిరాలు ఉన్నాయి కదా, వాటిని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనము పూరి జగన్నాథ క్షేత్రంలో మనము చూడదగిన మందిరాలు చాలా ఉన్నాయి. ఆ మందిరాల గురించి తెలుసుకుందాం. మొదట శ్రీ జగన్నాథుడి యొక్క కన్నులు, ఆయన కన్నులు ఎంత అందంగా ఉంటాయి కదా. వాటికి రంగులు ఎలాగ ఉంటాయి? ఎరుపు రంగు మొదట ఉంటది, దాని లోపల తెల్లటి రంగు, దాని లోపల నలుపు, అంటే మూడు వర్ణాలతో ఆయన కన్నులను అలాగా చిత్రీకరించి ఉన్నారు. ఆ కన్నులకు కూడా అర్థం ఉన్నదట. ఏమిటి? ఆ రెడ్ కలర్, ఎరుపు కలర్కి అర్థం ఏమి అంటే, జగన్నాథుడు ఆయన గర్భగుడిలో మూల విరాట్గా అక్కడ ఉన్నప్పుడు ఆయనకు నిరంతరం అంటే దర్శనము అందరికీ లేదు కదా. కొన్ని అన్య మతస్థులకు దర్శనం లేదు. అలాగ ఉండడం వల్ల ఆయనకు నిరంతరము అందరినీ చూడాలని తపనట. అందుకని ఆయన ఆ విధంగా బయట స్నానయాత్రకు వచ్చేటప్పుడు ఆ రెడ్ ఆ చిహ్నంగా చెప్తారు. అంటే భక్తులందరినీ చూడాలి అనే తపనకి చిహ్నంగా ఆ ఎరుపు రంగును చెప్తారు. ఇక రథయాత్ర కూడా, స్నానయాత్ర తర్వాత రథోత్సవము ఈరోజు జరుగుతున్నది కదా. ఆ రథోత్సవము దానికి అందరు కూడా వస్తారు. మరి అందరి భక్తులను చూస్తారు కదా ఆయన. కాబట్టి అలాగ చూసినప్పుడు ఆయనకు చాలా ఆనందం అయిపోతారట. దానికి చిహ్నమే తెలుపు రంగు, ఆ రంగుని చెప్తారు. ఇక రథోత్సవం అయిపోయి గుండీచా మందిరంకి వెళ్ళి తిరిగి వచ్చి ఆయన మళ్ళీ మూల విరాట్గా గర్భగుడి లోపలికి వెళ్ళిపోతారు. అలాగ వెళ్ళిపోయేటప్పుడు ఆయనకు చాలా దుఃఖంగా ఉంటదట. ఆ దుఃఖంకి చిహ్నంగా నలుపు రంగు. ఈ విధంగా ఎరుపు, తెలుపు, నలుపు, ఈ మూడు రంగులతో భగవంతునికి ఆ యొక్క కన్నులను ఉంచారు. అంటే ఆయన కన్ను రెప్పలే ఉండదు. అంటే మీ 24 hours ఆయన ఆ కళ్ళను పెద్దవిగా చేసుకొని భక్తులకు కరుణ, కృప, కటాక్షాలను ఇస్తూ ఉంటారు అని చెప్తారు. అంటే ఆ జగన్నాథుని యొక్క విషయాలు మనం తెలుసుకుంటే ప్రతిదీ కూడా ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపిస్తాయి. అది మనకి పూరి జగన్నాథ క్షేత్రంలో ఉన్నటువంటి భగవంతుని గురించి విషయం. ఇక ఈ పూరి జగన్నాథ క్షేత్రము ఇక్కడ సముద్ర తీరం ఒడ్డునే ఉన్నది. కాకపోతే ఇప్పుడు సముద్రం కొద్దిగా దూరంగా అనిపిస్తుంది. అప్పుడే చాలా సంవత్సరాల ముందుట అయితే బీచ్కి పక్కగానే ఉండేదట మందిరము. ఆ మందిరం లోపలికి అడుగు పెట్టామంటే
ఇంకా శబ్దం ఏది కూడా వినిపించదట. అంతటి ఇదిగా ఆ మందిరాన్ని నిర్మించారు. ఈ బీచ్ దీనినే పూరి స్వర్గద్వార బీచ్ అని అంటారు. ఈ ఈ బీచ్కి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే మహాప్రభువుల వారు చెప్పారు, ఎవరైతే భగవంతుని దర్శనం కాలేకుండా తిరిగి వెళ్ళిపోకుండా ఈ బీ ఈ సముద్రం నీటిలో స్నానం చేస్తారో వారు కూడా అదే విధంగా భగవంతుని మోక్షాన్ని పొందుతారు, భగవంతుని దర్శన భాగ్యాన్ని పొందిన తృప్తిని పొందుతారు అని చెప్పారు. మరి ఈ ఈ సముద్ర తీరంకి ఏమిటి అంత విశేషము అంటే మనకి నామాచార్యులైనటువంటి శ్రీల హరిదాస ఠాకూర్ల వారు తెలుసు. ఈయన మహమ్మదీయ కుటుంబంలో జన్మించారు. ఈయన అసలు బ్రహ్మ యొక్క రూపము. బ్రహ్మ ద్వారక ద్వాపర యుగంలో బ్రహ్మ శ్రీకృష్ణ భగవానుని దేవాది దేవుడిగా గుర్తించలేకపోయారు. అతన్ని సాధారణంగా ఒక వ్యక్తిలాగా అట్లాగా అనుకున్నారు. అసూయ ఆ విధంగా చెందారు. కాబట్టి బ్రహ్మ ఏం చేశారు, బ్రహ్మ విమోహన లీల జరిగింది కదా. ఆ బ్రహ్మ విమోహన లీల ఏమిటి, శ్రీకృష్ణ భగవానుడు స్నేహితుల అందరితో కలిసి ఆయన చక్కగా ఆ, గోవు దూడలను తీసుకొచ్చి అక్కడ ఉంచి అవి ఆ, పచ్చిక బయలు దగ్గర గడ్డిని అవి తీసుకుంటుంటే వీళ్ళందరూ కూడా కృష్ణ భగవానుడు స్నేహితులందరూ ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి భోజనాలన్నింటినీ వాళ్ళు ఒకరికొకరు పరిమారుకుంటూ భోంచేస్తున్నారు. దీన్నంతా కూడా బ్రహ్మ గమనించారనమాట. గమనించి ఈ ఈ చిన్ని కృష్ణునికి ఇంతటి మర్యాదల అని ఆ గోవు దూడలన్నింటినీ తస్కరించి తన లోకానికి తీసుకెళ్ళిపోయారు. ఈ విషయాన్ని భగవంతుడు గుర్తించి వెంటనే భగవంతుడు ఏం చేశారు, గోవులుగాను గోవు దూడలుగాను గోప బాలికలుగాను అలాగే తన రూపాన్ని విస్తారం చేశారు. ప్రతిరోజు సాధారణంగానే వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. అప్పుడు బ్రహ్మకు ఆశ్చర్యం అనిపించింది. "ఏ, మన దగ్గర ఇవన్నీ ఉంటే వీళ్ళు తిరిగి ఇలాగ ఉన్నారు అంటే నిజంగా ఆయన దేవాది దేవుడు అని గుర్తించి అప్పుడు భగవంతుని వద్దకు వచ్చి శరణాగతి పొంది బ్రహ్మ బ్రహ్మ సంహితను తెలియచేశారు. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. అంటే భగవంతుడే అన్ని కారణాలకు కారకుడు. అందుకే గోవిందం ఆది పురుషం నమామి అని ఆయన భజిస్తున్నాను అని కూడా ఆయన బ్రహ్మ చెప్పడం జరిగింది. అలాగా చెప్పినప్పుడు భగవంతుడు నేను కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభువుల వారుగా ఆవిర్భవిస్తున్నాను. నీవు బ్రహ్మ బ్రహ్మ కదా, నీవు హరిదాస ఠాకూరుగా నువ్వు జన్మిస్తావు. నా నామాన్ని దశ దిశలా నువ్వు వ్యాప్తి చేస్తావు అని తెలియచేయడం జరిగిందనమాట. అదే హరిదాస్ ఠాకూర్ల వారు జన్మించారు. ఆయన చైతన్య మహాప్రభువుల వారికి చాలా ప్రియం. ఎందుకు ఆయన వచ్చి జగన్నాథ మందిరంకంతా రావడానికి లేదు, మహమ్మదీయుడు కాబట్టి. కాబట్టి ఆయన ప్రతిరోజు ఆ, చైతన్య మహాప్రభువుల వారు మందిరం నుంచి ప్రసాదాన్ని తీసుకువెళ్ళి శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారికి ఇచ్చేవారట. ఇక హరిదాస్ ఠాకూర్ల వారు హరినామాన్ని ప్రతిరోజు 192 సార్లు ఆయన జపమాలను చేసేవారు. అంతేకాకుండా అందరికీ కూడా ఆ జపమాల యొక్క మహిమను తెలియజేసి అందరూ జపమాలను చేసే విధంగా చేసేవారు. అలాగ ఉన్నప్పుడు అప్పుడు పరిపాలన అంతా కూడా మహమ్మదీయులు వారి యొక్క ఇది కాబట్టి వారు ఏం చేశారు, కొంతమంది అసూయపరులు మనకు భగవద్గీతలో చెప్పిన విధంగా ఎవరు నరులలో అధములుగా ఉన్నవారు, మాయ చేత ఆ, జ్ఞానాన్ని కప్పబడిన వాళ్ళు, అధములు, తర్వాత అసుర గుణం కలిగిన వారు, వీరంతా భగవంతుణ్ణి గుర్తించరు. అలాంటి వారందరూ వెళ్ళి ఆ మహారాజుకు చెప్పడం వలన అతను తన సైనికులకు ఆజ్ఞ ఇచ్చారు. ఏమిటి అంటే మీరు ఆ హరిదాస్ ఠాకూర్ని
ఎక్కడెక్కడ మార్కెట్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ వెళ్ళి అందరూ గుమికూడి ఉన్నప్పుడు అతన్ని కొరడాలతో కొట్టండి, అప్పుడైనా కానీ ఆ నామాన్ని జపించరు అని చెప్పగా ఆ సైనికులు అతన్ని తీసుకువెళ్ళి ఎక్కడెక్కడ ఆ మార్కెట్ ఉన్న ప్రదేశాల్లో తీసుకువెళ్ళి నిలబెట్టి కొరడాలతో కొట్టేవారు. కానీ అప్పుడు కూడా శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు జపం చేస్తూనే ఉండేవారు. ఆయనకు ఒక్క దెబ్బ కూడా ఆయనకు తగిలేది కాదట. అన్నీ కృష్ణ భగవానుడే తీసేసుకున్నారు ఆ దెబ్బ యొక్క దీనినంతా. ఇక ఆ సైనికులే భయపడిపోయారు. మీరు ఇలాగే ఉంటే మాకు ఉద్యోగం పోతుంది, మేము పిల్లలు భార్య ఉన్నారు, కాబట్టి దయచేసి ఏదో ఒకటి చెయ్యండి అన్నప్పుడు ఇక వారిని చూసి హరిదాస్ ఠాకూర్ల వారు సమాధి స్థితికి వెళ్ళిపోయారు మరణించిన విధంగా. అప్పుడు వారు అతన్ని తీసుకువెళ్ళి ఆ, కొండ మీద నుంచి నీటిలోకి తోసేశారనమాట. మళ్ళీ నీటిలో పడి ఆయన చక్కగా వచ్చేసారు. ఆ విధంగా ఆయన ఆ హరినామాన్ని నిరంతరము జపిస్తూ ఉండేవారు. కాబట్టి చైతన్య మహాప్రభుల వారికి వారంటే చాలా ప్రియము. ఆయన అలాగే ఆ, జపంలో ఉంటూ అందరికీ తెలియచేస్తూ ఉండే ఉన్నారు. అలాగా ఆయన జీవితం అలాగే గడిచిపోయి చివర ఆ భౌతిక దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా చైతన్య మహాప్రభువులు వారు దగ్గర ఉన్నారు. ఆయన హరినామాన్ని చెప్తూ ఉన్నారు, అందరూ సంకీర్తన చేస్తున్నారు. అలాంటి సమయంలో శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు భగవంతుని యొక్క ఆ, పాదాన్ని తన హృదయం మీద ఉంచుకొని తాను దేహాన్ని వదిలిపెట్టడం జరిగింది. భగవద్ధామానికి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే చైతన్య మహాప్రభువుల వారు అతనిని తన హస్తాలతో ఎత్తుకొని అందరికీ చెప్పారట, ఎవ్వరు కూడా బాధపడకూడదు. భగవంతుని ధామానికి వెళ్ళిపోయారు హరిదాస్ ఠాకూర్ల వారు. కాబట్టి మీరందరూ కూడా ఆనంద బజార్కు వెళ్ళి స్వీట్స్ని తీసుకొచ్చి అందరికీ పంచండి, అందరూ తృప్తిగా తీసుకోండి, ఎవ్వరు ఒక్క బొట్టు కన్నీరు రాకూడదు అని కీర్తనలు మృదంగాలు వాయిస్తూ అక్కడికి సముద్ర తీరానికి ఆ స్వర్గధామ బీచ్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ అదే మహాప్రభు హరిదాస్ ఠాకూర్ల వారికి ఆయన యొక్క భౌతిక దేహాన్ని అక్కడ ఆ నీటితో శుభ్రం చేయడం జరిగిందనమాట. కాబట్టే మహాప్రభువులు చెప్పింది, ఎవరైనా కానీ అంతటి పుణ్యం ధామమైనటువంటి ఆ నీటిలో స్నానం చేస్తారో వారు జగన్నాథుని యొక్క ఆయన దర్శనం చేసుకున్న విధంగా సమము అని చెప్పారు. అది ఆ పూరి స్వర్గధార బీచ్. తర్వాత అక్కడి నుంచి కొద్ది దూరం ప్రయాణం చేస్తే శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారి సమాధి మందిరము ఉన్నది. అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ సమాధి మందిరంలో హరిదాస్ ఠాకూర్ల వారి విగ్రహం ఉన్నది. ఆయన మాలలు చేసినటువంటి ఆ జపమాల బ్యాగ్, ఆ సంచి కూడా అక్కడ ఉంచి ఉన్నారు. అక్కడే శ్రీల చైతన్య మహాప్రభువుల వారు, నిత్యానందుల వారు, అద్వైత వారుల యొక్క మందిరం కూడా ఉన్నది. ఆ మందిరాన్ని కూడా దర్శించుకోవచ్చు. తిరిగి అక్కడి నుంచి ప్రయాణమైతే మనము తోటా గోపీనాథ్ మందిరము, ఇది పూరి జగన్నాథ క్షేత్రంలో అతి ముఖ్యమైనటువంటి మందిరము తోటా గోపీనాథ్ మందిరం. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణ భగవానుని యొక్క అవతారమైనటువంటి చైతన్య మహాప్రభువుల వారు ఈ మందిరంలోకి వెళ్ళే ఆ తోటా గోపీనాథుని యొక్క ఆ, ఊరువుల నుంచి ఆయన అంతర్ధానమైపోయారనమాట. కాబట్టి ఈ తోటా గోపీనాథ్ ఈ మందిరం ఎలా ప్రతిష్టాపన అంటే మనకి పంచతత్వాల్లో శ్రీల గదాధర పండిట్ ఉన్నారు. గదాధర పండిట్ ఎవరు? శ్రీమతి రాధారాణి యొక్క రూపమే గదాధర పండిట్ కలియుగంలో. ఆయన ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ చాలా తోటలు, పూల తోటలు ఉండేది. ఒకసారి భగవంతుడు ఆయన కలలో కనిపించి ఆ తోటల మధ్య నేను ఉన్నాను, నన్ను తీసి ప్రతిష్టాపన చేయండి అన్నప్పుడు శ్రీల గదాధర పండిట్ వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసి ఆయన అక్కడ ప్రతిష్ఠించారనమాట. ఆ విధంగా ప్రతిరోజు శ్రీల గదాధర పండిట్ అక్కడ తోటలో ఉన్నటువంటి పువ్వులను అంతా తీసుకొని వచ్చి మాలలు గుచ్చి భగవంతుని కంఠంలో అలంకరింపజేసి, తర్వాత నిత్యానందుల వారు, చైతన్య మహాప్రభుల వారు వీరందరూ అక్కడ వచ్చినప్పుడు భాగవత పఠనం కూడా నిత్యము చేసేవారు. అలాగ చేస్తూ చేస్తూ శ్రీల గదాధర పండిట్కి వయస్సు
90 సంవత్సరాల పైనే అయిపోయింది. ఆయన భారీ శరీరము. కానీ ఎప్పుడైతే వయసు అధిగమ అయ్యిందో ఆయన యొక్క శరీరము అలాగే వంగిపోయింది. కుచించుకుపోయిన విధంగా వంగిపోయింది. ఇక ఆయన భగవంతుని నేరుగా చూడలేకపోతున్నారు. పూలమాలలను వేయలేకపోతున్నారు. చాలా బాధపడేవారు. కృష్ణ, నేనేమి అపరాధం చేశాను? ఇన్ని రోజులు నీకు సేవ చేసుకున్నాను. ఇప్పుడు నేను చేసుకోలేకపోతున్నాను అని చెప్పినప్పుడు భగవంతుడు అది ఆలకించి ఆ తోటా గోపీనాథుడు తాను కూర్చున్నారట. ముందు విగ్రహము నిలబడి ఉండే విధంగా ఉండేది. ఈ శ్రీల గదాధర పండిట్ యొక్క కోరిక మీద ఆయన కూర్చొనేసరికి అప్పుడు గదాధర్ పండిట్ మళ్ళీ కూడా మాలలను గుచ్చి ఆయన కంఠంలో వేసి ఆనందాన్ని పొందేవారు. అలాంటి ఆ ప్రాంతంలో ఆమ్, ఆ, శ్రీల శ్రీ ఆ, మహాప్రభు అదే చైతన్య మహాప్రభులు వారు ఒకసారి కీర్తనలు జరుగుతున్నాయి. కరతాళాలు ధ్వనిస్తున్నాయి, మృదంగాలు వాయిస్తున్నారు. ప్రతి ఒక్కరు హోరున హోరున హరే కృష్ణ నామాన్ని జపిస్తున్నారు. అలాంటి సమయంలో చైతన్య మహాప్రభువుల వారు ఆ మందిరం లోపలికి వెళ్ళారు. తర్వాత అందరూ తన్మయత్వంతో ఉండి చూస్తున్నారు మహాప్రభువుల వారు బయట వస్తారని. కానీ అక్కడి నుంచి అలాగే ఆయన అంతర్ధానమైపోయారు. ఇప్పటికీ కూడా తోటా గోపీనాథుని యొక్క ఆ యొక్క ఊరువులు అంటే తొడలు, ఆ ప్రాంతంలో ఒక హోల్, చిన్నగా రంధ్రం పడిన ఇది ఇప్పటికి కూడా మనము గమనించవచ్చు. అది తోటా గోపీనాథుని మందిరము. ఇది చాలా ప్రసిద్ధి పొందినటువంటి మందిరము. ఇక సిద్ధ బకుల వృక్షము. ఈ సిద్ధ బకుల వృక్షము అనేది కూడా ఆ, ఎవరు శ్రీల ఆ, హరిదాస ఠాకూర్ల వారు ఆ వృక్షం కింద కూర్చొని ఆయన నిత్యము జపాన్ని చేస్తూ ఉండేవారట. ఆయన చేస్తున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా చేరి ఆ వృక్షం క్రింద, అది ఆ వృక్షము చాలా సంవత్సరాలు ఎలాగాది అంటే చైతన్య మహాప్రభువుల వారు అలాగా ఒక ఆ, అదే దంతావంతనం చేస్తారు కదా, అదే మన ఆ, ఇది వేప పుల్లతో దానిని అలాగా గుచ్చి పెట్టారట. అలాగా అది అలాగ వృక్షం అయిపోయి పెద్దగా బకుల వృక్షంగా ఆ, ఇదయింది అనమాట. అది ఆ వృక్షము క్రిందనే హరిదాస్ ఠాకూర్ల వారు నిత్యము ధ్యానం చేసేవారు. ఇలాగ చేస్తూ అక్కడ అందరినీ గుమికూడి ఉండడం కూడా కొంతమంది వెళ్ళి ఆ ముసల్మాన్ మహారాజు వాళ్ళకి చెప్పడం వలన వారు ఏం చేశారు, సైనికులను పంపి ఆ బకుల వృక్షాన్ని అలాగే ఆ, నిర్మూలనం చేసేయండి అని చెప్పేసరికి వారు ఎప్పుడైతే ఆ చెట్టు వద్దకు వచ్చారో అప్పటికే ఆ చెట్టు అలాగే మాడిపోయి ఉన్న విధంగా అయిపోయిందట. అంటే ఇంకా జీవం లేనిదిలాగా. వాళ్ళు వచ్చి చూసి ఆశ్చర్యపడి తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ చిగురించిన చెట్టులాగా అయిందట. ఇప్పటికీ కూడా మనము ఆ బకుల వృక్షం దగ్గరికి వెళితే చాలా సంవత్సరాలు, దాదాపు ఎన్నో సంవత్సరాలు కాబట్టి ఆ చెట్టు మొదలు చూస్తే అలాగే ఎండిపోయి ఉన్న విధంగానే ఉంటది. కానీ అలాగే కొమ్మలు వచ్చి చాలా కొమ్మలతో ఆకులతో ఆ, చాలా పెద్ద చెట్టుగానే అనిపిస్తుంది. అది బకుల వృక్షము. ఈ వృక్షం దగ్గరే హరిదాస్ ఠాకూర్ల వారు ఉన్నప్పుడు ఒకసారి ఆ ఊరిలోని ఒక జమీందారు ఎలాగైనా ఇతడి మనసును మార్చి ఈ విధంగా ఈ నామాము అంతా చేయకుండా చెయ్యాలి అని ఒక వేశ్యను ఆయనకి దగ్గరికి పంపారట. ఆమె వచ్చి ఈ విధంగా తన కోరికను వెల్లడించింది. అప్పుడు హరిదాస్ ఠాకూర్ల వారు చెప్పారు, ఈరోజు నేను జపమాల పూర్తి చెయ్యాలి, నువ్వు కూర్చొని ఉండు, నేను జపమాల చేసి వస్తాను అని. ఇక అలాగే మునిగిపోయి అలాగే చేస్తున్నారు. ఆమె అలాగే ఉన్నారు. రాత్రి గడిచిపోయింది, వెళ్ళిపోయింది. మళ్ళీ మరుసటి రోజు వచ్చింది. మరుసటి రోజు కూడా అదే విధంగా జరిగింది. ఇక మూడవ రోజుకంతా ఆమె ఆ హరినామాన్ని విని విని ఆమె హృదయం అంతా ఆ కల్మషం అంతా కూడా తొలగిపోయి వెంటనే శుద్ధాత్మగా తయారయ్యి ఆ హరిదాస్ ఠాకూర్ల వారి కాళ్ళ మీద పడి క్షమాపణ పొంది ఆయనకు శిష్యురాలుగా అయిపోయారు. వచ్చిన పని ఏమిటి, అతన్ని మార్చాలని. కానీ ఆమె శిష్యురాలుగా అయిపోయారు. అదేవిధంగా మాయాదేవి. మాయాదేవి ఎవరు? భగవంతునిలో ఒక రూపం కదా, ఆ, పార్వతి యొక్క రూపమే. ఆమె కూడా హరిదాస్ ఠాకూర్ల వారు నిత్యము
ఏదో 2 గంటలు ఆయన నిద్రపోవడము, మిగతా సమయం అంతా కూడా హరినామంలో ఉండడము, ఒక పరీక్ష చేద్దాము అని మాయాదేవి హరిదాస్ ఠాకూర్ల వారి ఉన్న ప్రాంతాన్నంతా కూడా చక్కగా పూల సుగంధ పరిమళం కలిగిన పూలలాగా అలంకరించి మాయాదేవి అక్కడికి వచ్చారట. అప్పుడు మాయాదేవి వచ్చి ఆ, అక్కడ అతని అదే హరిదాస్ ఠాకూర్ల వారితో మాట్లాడుతూ తను మర్చిపోయే విధంగా చేయాలని ఎంతో ప్రయత్నించినా కానీ ఆ హరిదాస్ ఠాకూర్ల వారు మాయాదేవి యొక్క వలలో పడలేదు. అప్పుడు ఆమె చెప్పారట, నేను ఎంతో మందిని నేను వెళ్ళగానే చాలా మంది మారిపోతారు, ఇక మాయలో పడిపోయి భగవంతుణ్ణి కూడా మర్చిపోతారు, కానీ నీవు చాలా గొప్ప భక్తుడివి అని ఆమె ప్రశంసించి వెళ్ళారట. అంత గొప్ప భక్తుడు హరిదాస్ ఠాకూర్ల వారు. ఇక ఆ మందిరం దగ్గర అంటే మనం శ్రీక్షేత్రం దగ్గరలోనే ఇంద్రద్యుమ్న సరోవరం అనేది ఉన్నది. ఈ సరోవరం ప్రశస్త్యం ఏమిటి అంటే ఆ, ఆ ఇంద్రద్యుమ్న మహారాజు ఒకసారి అశ్వమేధ యాగం చేయడానికి తలచి, ఆయన యాగం చేస్తే గోవులంతా వేల కొద్ది దానం ఇస్తారు కదా, అలాగా అనుకొని వేల కొద్ది గోవులను ఒక ప్రాంతంలో ఉంచారనమాట, ఇంకా మరుసటి రోజు దానం ఇవ్వడానికి. ఆ గోవులు ఏం చేశాయి, తన గిట్టలతోనే ఆ ప్రదేశం అంతా తవ్వాయి అనమాట. అలాగ అన్ని వేల గోవులు తవ్వేసరికి అక్కడ ఒక గుంటలాగా ఏర్పడింది. ఆ గుంటలో అవి అక్కడే ఆ, పూర్తిగా అక్కడే ఉన్నాయి కదా. అప్పుడు ఆ గుంటలాగా పడిన ప్రాంతంలోనే ఒక కొలనులాగా ఇంద్రద్యుమ్న మహారాజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రథోత్సవం రోజు ముందు రోజు గుండీచా మందిరాన్నంతా శుభ్రం చేస్తారు, గుండీచా మార్జనం అంటారు. అలాంటి సమయంలో ఈ సరస్సు నుంచే నీటిని అంతా తీసుకొని వెళ్ళి చైతన్య మహాప్రభులు వారు కొన్ని వేల మంది శిష్యులు అక్కడ ఉండి వారందరూ కూడా అక్కడ ఆ, ఆ మందిరాన్ని శుభ్రం చేసిన తర్వాతనే శ్రీ కృష్ణుడు, తర్వాత బలరాముడు, సుభద్రమయ్య అందరూ కూడా అక్కడికి వెళ్తారనమాట. అది ఇంద్రద్యుమ్న సరోవరం. ఇక గంభీర, గంభీర అనే ప్రాంతం ఏమిటి అంటే సాక్షాత్తు శ్రీ చైతన్య మహాప్రభుల వారు వసించిన ప్లేస్ అన్నమాట. అక్కడ ఇప్పటికీ కూడా ఆ, అఖండమైన దీపం జ్యోతి వెలుగుతూనే ఉంటది. చిన్నటి రూము. చైతన్య మహాప్రభుల వారు 10 అడుగులు అలాగ ఉండేవారు. ఆయన ఇంకా చేతులు పైకి ఎత్తినప్పుడైతే 12 ఫీట్స్ ఉంటారట. మొత్తం ఆయన ఇలా పడుకుంటే ఉన్న లెక్క చూస్తే. కానీ అక్కడ చిన్న గది, ఆ గదిలోనే చైతన్య మహాప్రభుల వారు శిష్యులతో ఉండేవారట. అంటే ఏమిటి అంటే వాళ్ళు భగవంతులు, భగవంతుని యొక్క రూపాలు, కానీ వాళ్ళు ఆ ఇది ఎక్కువగా అంటే ఆ, భౌతిక దీనికి అటాచ్మెంట్ లేకుండా ఉన్న దానితో తృప్తి పొందాలి అన్న ఆ దీనిని శిష్యులకు కూడా చైతన్య మహాప్రభుల వారు తెలియజేశారు. చైతన్య మహాప్రభుల వారి దగ్గర గోవింద అనే ఒక శిష్యుడు ఉండేవారు. అతనే స్వరూప దామోదర దాస. వీళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభువుల్ని కంటికి రెప్పలా చూసుకునేవారు. గోవింద అయితే ఆయన ప్రసాదానికి కూడా బయట వెళ్ళేవారు కాదట. ఎందుకంటే ఆ చిన్న గదిలో చైతన్య మహాప్రభులు వాళ్ళు కాళ్ళు మడిచే పడుకునేవారు. కాబట్టి ఆయనకు చాలా కష్టంగా ఉంటుందని కాళ్ళు ఒత్తుతూ ఆయన మంచిగా నిద్రలో జారుకున్నాకనే మహాప్రభు చెప్పాకనే వెళ్ళేవారట గోవింద. అలాగా శిష్యులు కూడా అంత ఆమ్, అదే గురువులకి ఆ, వాళ్ళ జీవితాలను ఎంత ఇదిగా సాక్రిఫైస్ అది అంటే ఆ ప్రేమ భావాన్ని వాళ్ళు పొంది ఆ విధంగా ఉండేవారు. ఆ గంభీర, ఆ గంభీర ప్రాంతంలో కూడా మనము చైతన్య మహాప్రభులు వారు నడయాడిన ప్లేస్ కాబట్టి అవన్నీ చూడవచ్చు. అక్కడ దగ్గరలోనే శ్వేతగంగ అనే ఆ ప్రాంతం ఉంది. ఈ శ్వేతగంగ ఏమిటి అంటే ఆ, దిగ్గజుడు అయినటువంటి ఎవరు, సార్వభౌమ భట్టాచార్యులు. ఆయన ఆ, అన్నింటిలోనూ శాస్త్రాలు వాటి అన్నింటిలోనూ దిగ్గజుడు అనమాట. ప్రతి ప్రాంతానికి వెళ్ళడము, అక్కడ వారితో డిబేట్, వాద ప్రతివాదనలు చేయడము, వాళ్ళను ఓడించడము, వాళ్ళ దగ్గర సైన్ చేపించుకోవడం,
మీరు ఓడిపోయారు, ఇక మీదట మీరు ఎప్పుడు కూడా ఇలాంటి వాటిలో పాల్గొనకూడదు, మాదే అన్నట్టుగా. అలాంటి దిగ్గజుడు ఆయన. ఆయన ఎవరు అంటే సార్వభౌమ భట్టాచార్యులు కూడా బృహస్పతి, ఉమ్, దేవతల గురువైనటువంటి బృహస్పతి కలియుగంలో సార్వభౌమ భట్టాచార్యులుగా జన్మించారు. ఆ సార్వభౌమ భట్టాచార్యులు ఆ శ్వేతగంగ ఆ ప్రాంతంలో అక్కడ ఉండేవారు. ఒకసారి చైతన్య మహాప్రభువులు వారు పూరి జగన్నాథ ఆలయంకి వచ్చి అక్కడ ఆ భగవంతుని యొక్క కన్నులు, తర్వాత ఆయన యొక్క రూపము అంతా చూసి తన్మయత్వంలో అలాగే కీర్తన చేస్తూ అలాగే సొమ్మసిల్లి పడిపోయారట. చిన్న ఏజ్, చైతన్య మహాప్రభువుల వరకు 18 సంవత్సరాలు అలాగుంటది. అలాగ పడిపోయేసరికి సార్వభౌమ భట్టాచార్యులు ఆ మందిరంలో పూజారిగా ఉండేవారు. ఆయన అనుకున్నారు, ఆ, చాలా మంది ఆ విధంగా, ఆ, అంటే ఎక్కువగా ఇది చేసి భగవంతుణ్ణి నేనే అన్న రూపం నేనే అన్నట్లుగా కొంతమంది అలాగా కొన్ని కొన్ని విద్యలన్నీ చేస్తారు అక్కడ. ఆ విధంగా సార్వభౌమ భట్టాచార్యులు కూడా అనుకున్నారు, ఇతను కూడా ఏదో ఒక బాబా, దొంగ బాబాగా ఉంటారేమో, ఎక్కువగా ఇదిగా చూపిస్తున్నాడు, చూద్దాం చూద్దామని చాలాసేపు ఆగారట. మహాప్రభు ఏమి, ఆయన అలాగే సమాధి స్థితికి వెళ్ళిపోయారు. మరి తరువాత సార్వభౌమ భట్టాచార్యులు నాసిక దగ్గర చేయిని పెట్టి శ్వాస వస్తున్నదా లేదా అని చూసినప్పుడు శ్వాస మాత్రము లైట్గా తెలుస్తున్నది. వెంటనే వారి యొక్క శిష్యులకు చెప్పి ఆయన చైతన్య మహాప్రభువుల వారిని వారి గృహానికి తీసుకువెళ్ళారనమాట. తీసుకువెళ్ళిన తర్వాత స్పృహకి వచ్చిన తర్వాత అప్పుడు తెలుసుకున్నారు, నిజంగా మహాప్రభువులు ఆ యొక్క తన్మయత్వంలోనే ఆయన ఆ విధంగా అయ్యారని. తర్వాత అక్కడ మహాప్రభువులు ఆ, అన్ని విషయాలు తెలియచేశారు. అప్పుడు సార్వభౌమ భట్టాచార్యులు, నేను దిగ్గజ పండితుణ్ణి, నాతో ఈక్వల్గా నువ్వు పోటీ చేయగలవా అని ఒక 1 వీక్ ఆ ప్రాంతంలో అన్నమాట, ఎక్కడ ఆ శ్వేతగంగా ప్రాంతంలో ఒక వారం రోజులు ఇద్దరికి అన్నింటిలోనూ వేదాలు శాస్త్రాలు అన్నింటిలోనూ వాద ప్రతివాదాలు జరిగి అప్పుడు చైతన్య మహాప్రభువుల వారే జయాన్ని పొందారు. అంతటి దిగ్గజ పండితుడు ఆయన. ఆయనకు వయసు అప్పటికే 90 సంవత్సరాల పైన ఉంటుంది. మహాప్రభుకి 18 సంవత్సరాలే. కానీ ఆయన కాళ్ళ మీద పడి నన్ను శిష్యునిగా చేర్చుకోండి అని చెప్పారట సార్వభౌమ భట్టాచార్యులు. ఆ ప్రాంతంలో మనం ఇప్పుడు వెళ్ళామనుకోండి, సార్వభౌమ భట్టాచార్యులు శ్రీ చైతన్య మహాప్రభువుల వారు ఉన్న ప్రాంతంలో ఒక పెద్ద హోల్ ఉన్నదనమాట. అంటే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు అది రహస్య ద్వారం. అక్కడి నుండే అలాగే ప్రయాణం చేసి అడవి గుండా వెళ్తుంది. వెళ్ళి పూరి జగన్నాథ క్షేత్ర మందిరానికి చేరుకుంటుందట. ఆ ప్రాంతం కూడా ఆ సమయంలో మేము అక్కడ చూసాం. అది శ్వేతగంగ. తర్వాత అక్కడ అక్కడనే నరసింహస్వామి టెంపుల్ కూడా ఉన్నది. ఆ మందిరాన్ని కూడా మనము దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ముఖ్యమైన ప్రదేశము ఆల్వార్నాథ్ టెంపుల్. ఈ ఆల్వార్నాథ్ టెంపుల్ అనేది మొదట ఆ విధంగా పిలువబడేది. ఎందుకంటే శ్రీరంగ క్షేత్రంలోని 12 మంది ఆల్వార్లు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ, నిత్యము వచ్చి దర్శనం చేసుకునేవారట. నారాయణుడు ఉన్నారు అక్కడ. కాబట్టి ఆల్వారు, వాళ్ళు వచ్చిన వారి వల్ల ఆ, ఆల్వారు అని చెప్పే ఆల్వారు మందిరము అనే చెప్పేవారు. కానీ అది ఏమైంది, కాలక్రమేణా అలర్నాథ్ టెంపుల్ అని వచ్చింది. ఈ మందిరాన్ని స్వయంగా బ్రహ్మ స్థాపించారు, నారాయణుడిని. ఆ బ్రహ్మ అక్కడ తపస్సు చేసి నారాయణ్ణి స్థాపించారు. ఈ దానినే బ్రహ్మగిరి అని కూడా అంటారు. ఇక్కడ నారాయణుడు చతుర్భుజుడై ఉంటారు, శ్రీదేవి భూదేవి ఉన్నారు, గరుడు కూడా ఉన్నారనమాట. ఇక్కడ ఒక చిన్న కథ ఉంటది. ఈ మందిరములో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు శ్రీ కీర్తన. అతని యొక్క కుమారుడు మధుసూదన. ఈ కీర్తన అనే శ్రీ కీర్తన తండ్రి పేరు. ఆయన నిత్యము భగవంతుకి సేవలు చేస్తూ ఉండేవాడు, నారాయణుడికి. ఒకసారి ఆయన ఊరి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు కుమారునికి అప్పగించి నైవేద్యం పెట్టు అని వెళ్ళారు. తల్లి
పాయసాన్ని తయారు చేసిస్తే కుమారుడు మధుసూదన వెళ్ళి ఆ నారాయణునికి భోగా అర్పించారు. అర్పించి ఆ పిల్లవాడు ఏం చేశారు, దానిని ఆ, స్వీకరించమని ఒకటే మారం చేస్తున్నాడు. అంటే ఇన్ని రోజులు తండ్రి భగవంతుడికి భోగా అర్పించినప్పుడు భగవంతుడు దాన్ని తీసుకుంటున్నాడు, ఆరగిస్తున్నాడు. మనం ఇప్పుడు పాయసంతో ఇంటికి వెళ్తే తల్లి కొడుతుంది అనేసి ఆ పిల్లవాడు ఒకటే మారం భగవంతుడి చేయి పట్టి లాగి నువ్వొచ్చి ఈ ప్రసాదం తీసుకోవాలి అంటే నారాయణకి చాలా ఆనందం వేసి వచ్చి ప్రసాదాన్ని ఆరగించారట. ఆ విధంగా 2 రోజులు గడిచిపోయింది. రెండవ రోజు వచ్చేసారు శ్రీకీర్తన. ఆయన యొక్క భార్య చెప్పింది ఈ విధంగా పాయసాన్ని తీసుకువెళ్ళి తిరిగి తీసుకురాలేదు అంటే, కుమారుణ్ణి అడిగినప్పుడు భగవంతుడే ఆరగించారు అని చెప్తే ఆశ్చర్యం వేసింది. మళ్ళీ 3వ రోజు ప్రసాదాన్ని వేడి వేడిగా తయారు చేయించి ఆ మధుసూదన్ ద్వారా ఇచ్చి పంపి మందిరంలోకి వెళ్ళాక తలుపులను మూసివేసి తండ్రి పక్కన కిటికీ నుండి చూస్తున్నాడు ఏం జరుగుతున్నదని. నిజంగానే ఆ పిల్లవాడు నారాయణ్ణి ప్రార్థించి నువ్వొచ్చి పాయసాన్ని ఆరగించు అన్నప్పుడు ఆయన రావడము, చిన్నగా ఇదై రావడము, వచ్చి పాలను తీసుకునేసరికి ఈ బ్రాహ్మణుడు వెంటనే తలుపుని తీసి భగవంతుని చేయిని పట్టుకోవడానికి ప్రయత్నించడము, ఆ పాయసము ఒలికిపోయి ఆ నారాయణి యొక్క వక్షస్థలం మీద పడి అక్కడ కొద్దిగా కాలిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత నారాయణుడు ఈ విధంగా భక్తిలో ఉంటూ ఇంత అపనమ్మకంగా ఉన్నావు, నీ వంశం ఇక మీదట ఆ, వృద్ధికి రాదు అంతటితో, అంటే ఆ పిల్లవాడితోనే ఆగిపోయే విధంగా శాపం కూడా ఇచ్చారట. ఆ మందిరము ఆయన స్థాపించినటువంటి ఇదంతా కూడా మనము అక్కడ చూడవచ్చు. ఇక అదే విధంగా మహాప్రభు కూడా ఆ, ఇక్కడ పూరి జగన్నాథ క్షేత్రం సరిగ్గా రథోత్సవం టైం రావడం వలన గర్భగుడిలో దేవుడు లేరు కదా. ఆ సమయంలో ఆయన చాలా బాధతో దుఃఖంతో అలాగే ఆ, అశ్రు నయనాలతో ఆయన అలాగ బాధపడుతూ అలాగే కూర్చొని ఉన్నారట. ఆ సమయంలో ఒక వానరం ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు దారిని చూపించిందట. ఎక్కడికి? ఈ అలర్నాథ్ టెంపుల్ వరకు ఆ వానరం ముందు పరిగెడుతూ ఉంటే మహాప్రభు దాన్ని వెంబడించి అలాగే వచ్చేసరికి అలర్నాథ్ మందిరం దగ్గరకు తీసుకొచ్చి వదిలింది. అక్కడ వచ్చి చూసే లోపలికి ఆ చతుర్భుజుడైనటువంటి ఆ నారాయణ్ణి ఆ బ్రహ్మగిరి మీద చూసేసరికి శ్రీ చైతన్య మహాప్రభువుల వారు అలాగే తన్మయత్వంతో కీర్తన చేస్తూ ఆయన శరీరం అంతా కూడా తాప తా అంటే వేడిగా తాపంతో ఇదైపోయి అలాగే సొమ్మసిల్లి క్రింద పడ్డారట. ఆయన పడిన ఆ సమయంలో క్రింద పెద్ద బండరాయి ఉన్నది. ఆ బండరాయి మీద పడేసరికి ఆయన శరీర భాగాలు అలాగే ఆ బండరాయి కరిగిపోయిందట. అంతటి తన్మయత్వము భగవంతుని మీద. ఆయన మోము, కాళ్ళు, చేతులు, ఉదరము అన్నీ కూడా అలాగే క్రింద పడిన ప్లేస్లో తర్వాత ఆయన లేచారు కదా, అప్పుడు అచ్చులాగా అలాగే ఉంది. ఇప్పటికీ కూడా ఆ రాతిని అక్కడ ఉంచి ఉన్నారు. అది కూడా మనము దర్శనం చేసుకోవచ్చు. ఇక క్షీర చోర గోపీనాథ్ మందిరం, ఇది మనం చాలా సార్లు తెలుసుకున్నాము. రెమోనా అనే ప్రాంతంలో శ్రీల మాధవేంద్రపురి ఆయన వచ్చి గోవర్ధనగిరి అక్కడ శ్రీనాథ్ని ఆయన పూజిస్తూ ఉండేవారు. అక్కడ చాలా విపరీతమైన వేడి ఉంటది. కాబట్టి శ్రీనాథుడు చెప్పారు, నీవు పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళి నాకు చందనం తీసుకువచ్చి లేపనంగా చెయ్యి అన్నప్పుడు అప్పటికే శ్రీల మాధవేంద్రపురికి 90 సంవత్సరాలు పైపడ్డాయి. అయినా భగవంతుడు చెప్పారు ఇదంతా లీల, అంతటి ఆయన్ని నడిపించాలని కాదు, చందనం కావాలని కాదు. అంటే ఆ భక్తిలో ఆయన వెళుతారా మానేస్తారా అనే ఒక లీల. వెంటనే భగవంతుడు చెప్పారు అని శ్రీల మాధవేంద్రపురి బయలుదేరారు పూరి జగన్నాథ క్షేత్రానికి. అలాగ బయలుదేరి వెళ్తున్నప్పుడు మధ్యలో ఈ రెమూనా అనే ప్రాంతము ఉన్నది. ఆ రెమూనా ప్రాంతంలోనే ఈ గోపీనాథ్ మందిరము ఉన్నది. ఆ గోపీనాథ్ మందిరం లోపలికి వెళ్ళి అప్పుడే ఆయనకు భోగాన్ని అర్పించారు. కుండలలో కీర్, అది చాలా ఎంత అమృతం లాగుంటది అంటే ఎక్కువ పాలను కాచి
కొద్దిగా పాలన చేస్తారు. బాగా పాలన కాచి అందులో చక్కెర వేసి ఏలకుల పొడి వేసి చేస్తారు. ఆ దానిని నైవేద్యంగా పెట్టారు. ఆ సమయానికే శ్రీల మాధవేంద్రపురి అక్కడ చేరారు. ఆయన మనసులో అనుకున్నారట, ఈ ప్రసాదం కానీ మనకు అందితే మనం కూడా ఆ యొక్క రుచిని చూసుకొని వెళ్ళి శ్రీనాథుని కూడా ఆ విధంగా భోగ అర్పించవచ్చు అని అనుకున్నారు. కానీ అప్పటికి అక్కడ ఆ, భోగ ఇది కాలేదు, ఇంకా పూజ కాలేదు. ఇంకా సమయం అవుతుందని ఆయన బయలుదేరేశారు. ఈ విషయము గోపీనాథుడు గ్రహించాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక కుండలో నుంచి ఒక కుండను ఆయన తస్కరించారు. అందుకే ఆయన పేరు క్షీర చోర గోపీనాథ్. క్షీర అంటే పాలు, పాయసము, పాలుతో చేసిన. చోర, దొంగతనం చేశారు గోపీనాథుడు. కాబట్టి చేసి వెంటనే బ్రాహ్మణుని పిలిచి ఆ బ్రాహ్మణు చేతిలో ఇచ్చి, నువ్వు వెళ్ళి ఆ, ఇలాగా భక్తుడు ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు, అతన్ని ఆ, వెంబడించి వెళ్ళి అతనికి ప్రసాదాన్ని ఇవ్వు అంటే ఆ బ్రాహ్మణుడు అలాగే ఆ, బయలుదేరాడు. ఆ ఆ బ్రాహ్మణ్ణి చూసి మాధవేంద్రపురి భయపడిపోయారు. అయ్యో, మనము అపరాధంతో పూజకు ముందే మనం వేడుకున్నాం కదా, అదేమైనా విషయం తెలిసి మనల్ని ఏమైనా తరుముకోవడానికి వస్తున్నారని ఆయన వడివడిగా వెళ్ళిపోతున్నారు. ఈ బ్రాహ్మణుడు ఇంకా వడివడిగా వెళ్ళి ఈ విధంగా సాక్షాత్ గోపీనాథుడే మీకోసం ఈ కీరునిచ్చారు అని చెప్పగా శ్రీల మాధవేంద్రపురి చాలా ఆనందపడిపోయారు. ఆ కీరును తీసుకొని సేవించి ఆ కుండ ఉంటది కదా, పాట్, దానిని కూడా ఆయన ఆ, అదే పొడిలాగా చేసి ప్రతిరోజు, అంటే వేస్ట్ చేయకూడదు, భగవంతుడు ఇచ్చినది ఎక్కడ పారేయకూడదు అని దానిని కూడా ఆయన చక్కగా ప్రతిరోజు నీటిలో ఆ పౌడర్ని వేసుకొని వేసుకొని ఆ, తీసుకునేవారట ప్రసాదంగా. అది ఈ రెమూనా ప్రాంతము. అదేవిధంగా సాక్షి గోపాల్ మందిరం కూడా ఉన్నది. సాక్షి గోపాల్ మందిరం కూడా ఒక చిన్న కథే, కానీ ఇది టైము ఇది అయిపోతుంది అనుకుంటా. సాక్షి గోపాలేమి ఒక బ్రాహ్మణుడిని ఒక యువకుడు యాత్రకు తీసుకువెళ్తారనమాట. తీసుకువెళ్ళి ఆ బ్రాహ్మణుడికి అన్ని వసతులు ఏర్పాటు చేసి దగ్గరుండి చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా ఆనందపడి ఈ గోపాల్ ఎదురుగా, భగవంతుని ఎదురుగా ఆ పిల్లవాడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని భగవంతుడి ఎదురుగా చెప్పడం జరిగింది. తర్వాత ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేసి ఇంటికి వెళ్ళాక భార్య కుమారులు ఒప్పుకోలేదు. ఎవరో అతను తెలియని అతనికి ఎలాగ ఇవ్వడము అని చెప్పేసరికి ఇక ఇతను కామ్గా ఉండిపోయాడు. కానీ ఆ ఆ యువకుడు మాత్రము భగవంతుని ఎదురుగా చెప్పిన మాట కదా, ఇప్పుడు వచ్చి నీకు వివాహం చేయను అనేసరికి నేను భగవంతుణ్ణే సాక్షిగా తీసుకొస్తాను అని భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని నాతో వచ్చి నువ్వు సాక్ష్యం చెప్పాలి, నీ ఎదురుగానే కదా బ్రాహ్మణుడు అలా చెప్పారు అని చెప్పినప్పుడు, సరే వస్తాను పోదా, నువ్వు ముందు వెళ్తూ ఉండు, నేను వెనుక వస్తూ ఉంటాను, తిరిగి చూడకూడదు, నువ్వు తిరిగి చూస్తే నేను అక్కడే నిలిచిపోతాను అని చెప్పడం జరిగింది. భగవంతుడు మువ్వలు వేసుకున్నారు. ఆ మువ్వలు శబ్దం చేస్తూ వెళ్తూ ఉండగా ఒకసారి శబ్దం రాలేదు. ఆ అదే యువకుడు తిరిగి చూడగా ఆయన అక్కడే శిలగా అయిపోయారనమాట. ఇక ఆ శిలనే ఆ గ్రామానికి తీసుకువెళ్ళి అక్కడ ఉంచి భగవంతుని ద్వారా అక్కడ సాక్ష్యాన్ని ఇస్తాడు ఆ యువకుడు. అప్పుడు బ్రాహ్మణుడు తన తప్పును తెలుసుకొని తన కుమార్తెనిచ్చి ఆ యువకుడికే వివాహం చేయడం జరిగింది. అది సాక్షి గోపాల్ అంటే భగవంతుడే స్వయంగా వచ్చి సాక్ష్యాన్ని ఇచ్చారు. అది ఈ మందిరాలను కూడా దర్శించుకోవచ్చు. ఇవి